నమస్కారం. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి కాదు, ఒక వ్యవస్థ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్రపంచంలో ఏ భాషలోనైనా అత్యంత తీయనైన పదం అమ్మ. ఒక బిడ్డకు ప్రాణం పోయడం ఒక ఎత్తు అయితే, ఆ ప్రాణానికి ఒక ఉద్దేశాన్ని, ఒక వ్యక్తిత్వాన్ని, ఒక సంస్కారాన్ని ఇవ్వడం మరో ఎత్తు. మాతృదేవోభవ అన్న సూక్తి వెనుక ఉన్న లోతైన అర్థం ఏమిటి? ఒక బిడ్డ మట్టి ముద్దలా భూమ్మీద పడితే, ఆ మట్టిని ఒక అద్భుతమైన ప్రతిమగా మలిచే ఆ శిల్పి అమ్మ పోషించే పాత్రపై ఈరోజు మన ప్రత్యేక విశ్లేషణ. మనతో పాటు ఉన్నారు విద్యావేత్త శ్రీ ఎస్.ఎన్. దినవహి గారు. నమస్కారం సార్. నిజంగా చాలా సంతోషంగా ఉంది మిథున. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇటువంటి విషయం మీద చర్చించడం ఎవరికైనా చాలా ఆనందమైన విషయం, సంతోషకరమైన విషయం. దీంట్లో అమ్మ పాత్ర గురించి చర్చించడం అంటే ఇంకా అంతకన్నా ఆనందమై ఉంటుంది. అందుకే ప్రపంచంలో ఉన్న మాతృమూర్తులందరికీ, ముఖ్యంగా నా తల్లికి పాదాభివందనం చేస్తూ ఈ చర్చను మొదలు పెడతాను. ముఖ్యంగా నేటి సమాజంలో రేపటి పౌరుల వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లి పాత్ర, ఆ వ్యక్తిత్వం నిర్మించడంలో తల్లి పాత్ర ఏమిటి అన్న విషయమై చర్చించడానికి నన్ను ఆహ్వానించినందుకు నేను మీకు సర్వదా కృతజ్ఞుడిని. ఇక సార్, చాలామంది అనుకుంటారు బిడ్డకు ఊహ తెలిసాక అమ్మ పాత్ర మొదలవుతుందని. కాని ఒక బిడ్డ మేధస్సు, ఆలోచనా తీరు అమ్మ గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతాయా? ఆ పునాది ఎంత లోతైనది? నువ్వు అడిగిన ప్రశ్న ఉంది చూస్తావా, చాలా మంచి ప్రశ్నమ్మా. నిజానికి బిడ్డ పుట్టిన తర్వాతే తల్లి పాత్ర మొదలవుతుంది అని అనుకుంటారు చాలామంది. అది పొరపాటమ్మా. ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే తల్లి ప్రభావం పడుతుంది ఆ శిశువు మీద. తను తినే ఆహారం వల్ల కానీ, ఆ తల్లి యొక్క మానసిక పరిస్థితి మీద కానీ, తల్లి యొక్క ఆలోచనల ప్రభావం కానీ ఆ బిడ్డ మీద పడతాయి, చూపుతాయి, ప్రభావం తప్పకుండా చూపుతాయి. దానికి మంచి ఉదాహరణ భారతంలో అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ పద్మవ్యూహం ఛేదించడం ఎలాగా అని కథ వింటాడు. అది మనం చదువుకున్నాం కూడా. అదే ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే తల్లి యొక్క ప్రభావం మొదలవుతుంది, పుట్టిన తర్వాత కాదు. అందులో ముఖ్యంగా ఆ బిడ్డ పుట్టిన 5 సంవత్సరాల కాలం చాలా కీలకమైంది. ఎందుచేతంటే బిడ్డ యొక్క మెదడు 5 సంవత్సరాల లోపు ఆ మెదడు 80% అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో ఆ తల్లి మాట్లాడే తీరు ఆ బిడ్డ మీద పడుతుంది. ఆ తల్లి ఇచ్చే స్పర్శ, మాట్లాడే తీరు, బిడ్డ ఏడ్చినప్పుడు తల్లి స్పందించే విధానము, వీటన్నిటినీ చూసి ఆ బిడ్డకి ఒక ట్రస్ట్, నమ్మకం ఏర్పడుతుంది. పర్వాలేదు, నాకు ధైర్యం, నా తల్లి ఉంది, ఈ ప్రపంచంలో నేను బ్రహ్మాండంగా ఉండగలను అనే ఒక నమ్మకం, భరోసా ఆ బిడ్డకు కలుగుతుంది. బిడ్డను తల్లి ఎలా చూసుకుంది, ఎలా చూస్తోంది అనే దానిపైనే తనను తాను ఎలా చూసుకోవాలి, తన సెల్ఫ్ ఇమేజ్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది బిడ్డకి. తల్లి ఎలా చూస్తే తనని తాను అలా చూసుకుంటాట బిడ్డ. అంచే తల్లి యొక్క ప్రభావం, అంతులేని ప్రభావం పిల్లల మీద చూపుతుంది. అంటే బిడ్డ ఆత్మవిశ్వాసానికి మూలం అమ్మే అంటారా? ఖచ్చితంగా, దాంట్లో తిరిగే లేదు. అమ్మ ప్రోత్సాహం ఉంటే బిడ్డ కొత్త విషయాలు నేర్చుకుంటాడు, భయపడడు. బిడ్డ ఓడిపోయినా సరే,
నేనున్నాను, నీకు పర్వాలేదు అనే భరోసా గనక అమ్మ నుండి వస్తే ఆ బిడ్డ భవిష్యత్తులో ఎంతటి సవాళ్ళనైనా ఎదుర్కోగల ధైర్యవంతుడవుతాడు. ఆ భరోసా తల్లి ఇవ్వాలి. నిజమే సార్. కానీ ఇక్కడొక చిక్కు ఉంది. ఈ కాలంలో పిల్లలు చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. అమ్మ కొంచెం గట్టిగా చెబితే తట్టుకోలేకపోతున్నారు. మరి ఒక బిడ్డను క్రమశిక్షణ కలిగిన పౌరుడిగా మలిచే క్రమంలో అమ్మ తన ప్రేమను, కఠినత్వాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇక్కడే అమ్మ ఒక మేనేజర్లా వ్యవహరించాలి. పిల్లలు మనం చెప్పేది వినరు, కానీ మనం చేసేది మాత్రం గమనిస్తూ ఉంటారు. తల్లి పరుషంగా మాట్లాడితే బిడ్డ కూడా అవే నేర్చుకుంటారు. బిడ్డలు కూడా అదే ప్రేమగా పెద్దల్ని గౌరవిస్తూ బాధ్యతగా వెలిగితే ఆ తల్లి, ఆ కుటుంబంలో బిడ్డలకి వేరే మనం పాఠాలు చెప్పవలసిన అవసరమే ఉండదు. ముఖ్యంగా ఎమోషనల్ ఇంటెలిజెన్సీ, కోపం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎదుటివారి బాధను ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ తల్లిని చూసే నేర్చుకుంటారు పిల్లలు. క్రమశిక్షణ అంటే వాళ్ళని పిల్లలు కొట్టడం, తిట్టడం, గదిలో పెట్టి తాళమే, ఇవి కాదు క్రమశిక్షణ అంటే. వాళ్ళు చేసిన తప్పు ఒప్పుల మధ్య తేడా వాళ్ళకి ప్రేమగా తెలియపరచాలి. అర్థమయ్యేలా తెలియపరచడమే క్రమశిక్షణ అంటే. అదే సంస్కారం ఆ బిడ్డ క్యారెక్టర్ని అదే నిర్మిస్తుంది. ఆ తప్పు ఒప్పుల్ని తెలియచెప్పే పద్ధతి ఆ బిడ్డలో సంస్కారాన్ని పుట్టిస్తుంది. సార్, ప్రస్తుత రోజుల్లో మరో పెద్ద సవాలు టెక్నాలజీ. ఇప్పుడు తల్లులు కూడా బిజీ, పిల్లలు కూడా గ్యాడ్జెట్స్తో బిజీ. ఈ డిజిటల్ గ్యాప్ వల్ల అనుబంధాలు బలహీనపడుతున్నాయా? అమ్మ తన రోల్ను ఎలా రీడిఫైన్ చేసుకోవాలి? ఇది చాలామంది ఎదుర్కొంటున్నారమ్మా. ఇప్పుడు ఈ సమస్య ఒకళ్ళు కాదు, ఇద్దరుగా చాలామంది ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, క్వాలిటీ ఆఫ్ టైం. క్వాలిటీ ఆఫ్ టైం ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద క్వాంటిటీ ఆఫ్ టైం. నువ్వు ఎంతసేపు పిల్లలతో గడుపుతున్నావని కావాల్సింది, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా పిల్లల్ని ఉంచుతున్నావు, అది ప్రధానం. నువ్వు రోజంతా ఇంట్లో ఉంటూ నీ సెల్ ఫోన్లు, నీ ల్యాప్టాప్లు వాడుకుంటూ ఉంటే ఉపయోగం ఏంటి? రోజంతా ఇంట్లోనే ఉన్నావు, నువ్వు పిల్లల దగ్గరే ఉన్నావు, కానీ పిల్లలతో లేవు. అది ఎక్కర్లేదు, అంతసేపు ఉండవలసిన అవసరం లేదు. నువ్వు ఆఫీస్ రాగానే 1 గంట సేపు పిల్లలతో ఆడుతూ పాడుతూ తిరిగావు అనుకో, చాలు. ఆ క్వాలిటీ చాలు. మనసు మాట్లాడండి, ఫోన్లు పక్కన పెట్టండి, ల్యాప్టాప్లు పక్కన పెట్టండి, వాళ్ళతో ఆడండి, పాడండి. వర్కింగ్ మదర్స్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. నా తల్లి ఇంత కష్టపడుతోంది, తల్లిని చూసి ఇండిపెండెన్స్, నేను కూడా ఎలా బతకాలి అని నేర్చుకుంటాడు వర్కింగ్ ఉమెన్స్ని చూసి పిల్లలు. అంటే తల్లులు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను పిల్లలతో గడపలేకపోతున్నాను గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇండైరెక్ట్గా మీరు పిల్లలకి బాధ్యతలను తెలియపరుస్తున్నారు. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో కలిసి మాట్లాడండి, సరదాగా మాట్లాడండి. గిల్ట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అమ్మ, తల్లి తన కలలు నెరవేర్చుకోవడానికి ఎంత కష్టపడుతోందో చూసి తను కూడా నేర్చుకుంటాడు, నేను కూడా ఎంత కష్టపడాలి అని తెలుసుకుంటాడు. ఆ కష్టం యొక్క విలువను తెలుసుకుంటాడు. బాధ్యతలు తెలుస్తాయి ఆ పిల్లలకి. అంచేత తల్లి, వర్కింగ్ ఉమెన్స్ గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అద్భుతంగా విశ్లేషించారు సార్. నిజమే, అమ్మ అనేది ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక నిరంతర ప్రవాహం. ఒక బిడ్డకు నడక నేర్పటమంటే కేవలం అడుగులు వేయించటం కాదు, పడిపోయినప్పుడు ఎలా లేవాలో నేర్పడం. ఆ ధైర్యాన్నిచ్చేది అమ్మే. అవును, ఇప్పటివరకు మనం చిన్నపిల్లల గురించి మాట్లాడుకున్నాం, కానీ అసలైన సవాలు మొదలయ్యేది ఆ పిల్లలకి 10 సంవత్సరాలు దాటిన తర్వాతే.
10 నుండి 20 ఏళ్ళు వయసులో బిడ్డలో అనేక మార్పులు వస్తాయి. తల్లి మాట కంటే స్నేహితుల మాట బాగుంటుంది, బాగా నచ్చుతుంది వాళ్ళకి. ఆకర్షణలకి, అలవాట్లకి దారి తప్పే ప్రమాదం కూడా ఆ వయసులో ఉంటుంది. డైవర్షన్స్ చాలా ఎక్కువగా కనపడతాయి. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో తల్లి పాత్ర ఎలా మారాలి అన్నదే చాలా పెద్ద ప్రశ్న. నువ్వు అడిగింది చాలా మంచి ప్రశ్న. ఈ 10 నుండి 20 సంవత్సరాల వయసును ఏమనాలి? ద డికేడ్ ఆఫ్ డిస్కవరీ అండ్ డేంజర్. ద డికేడ్ అంటే 10 సంవత్సరాలు ఆఫ్ డిస్కవరీ అండ్ డేంజర్ అలా అనొచ్చు. ఈ వయసులో బిడ్డ మెదడులో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అది ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందదు. అందుచేతే ఆ వయసులో మంచేదో చెడేదో వాళ్ళకి విచక్షణ తెలుసుకునే అంత జ్ఞానం ఉండదు. ఆ ఫ్రంటల్ కార్టెక్స్ పూర్తిగా అభివృద్ధి చెందదు కాబట్టి ఆ వయసులో వాళ్ళకి మంచి చెడు తెలియవు. కానీ ఉద్వేగాలు మాత్రం ఎక్కువ ఉంటాయి. ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి ఆ వయసులో. అందుచేత ఇక్కడ తల్లి చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. కంట్రోలర్గా ఉండకూడదు. ఆ పిల్లల్ని కంట్రోల్ చేయాలి అనుకున్నావా, తల్లి అనుకుందా, పిల్లల భవిష్యత్తు పోయినట్టే. కంట్రోలర్గా ఉండకూడదు తల్లి, కన్సల్టెంట్గా ఉండాలి. ఆలోచనలు ఇవ్వాలి, మంచేదో చెప్పాలి, చెడేదో చెప్పాలి. ఆ చెడు చేస్తే ప్రభావం ఎలా పడుతుందో చెప్పాలి. అది కూడా స్ట్రాటజీ, ఒక ప్లాన్తో చెప్పాలి, ప్రేమగా చెప్పాలి. అంచేది ఇక్కడ కంట్రోలర్గా ఉండకూడదు, కన్సల్టెంట్గా ఉండాలి తల్లి ఆ వయసులో. సార్, ఇప్పటివరకు మనం చిన్నపిల్లల గురించి మాట్లాడుకున్నాం. కానీ అసలైన సవాలు మొదలయ్యేది 10 ఏళ్ల తర్వాతే. 10 నుండి 20 ఏళ్ళు. ఈ వయసులో బిడ్డలో అనేక మార్పులు వస్తాయి. తల్లి మాట కంటే స్నేహితుల మాట బాగుంటుంది. ఆకర్షణలు, అలవాట్లు, దారి తప్పే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో అమ్మ పాత్ర ఎలా మారాలి? తప్పకుండానమ్మా. 10 ఏళ్లలో పిల్లలకు మనం ఏది చెబితే అది వింటారు, 10 ఏళ్లలోపు. కానీ 10 సంవత్సరాలు దాటాక వారికి స్వతంత్ర భావాలు మొదలవుతాయి. అమ్మ నన్ను ప్రతిదానికి శాసిస్తుంది, అలా శాసించకూడదు అని ఫీల్ అవుతారు పిల్లలు. ఈ వయసులో వ్యసనాలకు లేదా తప్పుడు స్నేహాలకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. ఇదే వయసు. అప్పుడు అమ్మ, తల్లి పోలీసులా ప్రవర్తించకూడదు. అలా చేస్తే ఇంకా దెబ్బతింటారు పిల్లలు, సెన్సిటివ్గా ఫీల్ అయిపోతారు, ఎంత ఇదిగానే ప్రవర్తిస్తారు అక్కడ. అంచేత పోలీసులకు ప్రవర్తించకూడదు, అనుమానించకూడదు. వాళ్ళని అనుమానించి ప్రవర్తిస్తే మాత్రం చాలా ప్రమాదంగా తయారవుతారు పిల్లలు ఆ వయసులో. దానికి బదులు అమ్మ ఒక సేఫ్ హార్బర్, అంటే సురక్షిత తీరం, అలా ప్రవర్తించాలి. పిల్లలు అనుకోవాలి, నా తల్లి సురక్షిత ఉంచుతుంది నన్ను, నాకేం భయం లేదు, నాకు నా తల్లి ఉంది, నన్ను బ్రహ్మాండంగా చూసుకుంటుంది అన్న భావన పిల్లల మనసులో కలగాలి. అలా ప్రవర్తించాలి తల్లి. బయట ఏ తప్పు జరిగినా భయం లేకుండా వచ్చి అమ్మకు చెప్పుగలిగేంత స్వేచ్ఛ పిల్లలకు ఉండాలి. అటువంటి స్వేచ్ఛ తల్లి ఇవ్వాలి. హార్మోన్లు ఇదే వయసులో హార్మోన్లు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. ఆ హార్మోన్ల మార్పు వల్ల ఆ పిల్లల కోపం, చిరాకు ఇవన్నీ మొదలవుతాయి. వాటిని వ్యక్తిగతంగా తీసుకోకూడదు తల్లి. అవంతా సహజ ప్రక్రియ, ఆ వయసులో జరిగే సహజ ప్రక్రియ. ఆ సహజ ప్రక్రియకి నా బిడ్డ మారిపోయాడు
అని బాధపడకూడదు. ఆ మార్పు సహజమని గుర్తించి ఓపిక పట్టాలి. ఆ తల్లి ఓపిక పట్టాలి. ఇంచిత ఆ వయసులో ఆ హార్మోన్స్ చేంజ్ సహజం, అది ప్రకృతి, నేచర్. అంటే ఏంటో కొంచెం వివరంగా చెప్తారా సార్? అవునమ్మా, చాలామంది వింటున్నాను, నేను చూస్తున్నాను, చాలామంది టీవీల్లో చూస్తున్నాను, పేపర్లో చదువుతున్నాను. కానీ ఇక్కడ తల్లి పాత్ర చాలా ముఖ్యం. తల్లి ఒక బ్రిడ్జిలా ఉండాలి, 2 తీరాలని కలిపే బ్రిడ్జిలా ఉండాలి తల్లి. ఇక్కడ 2 గట్టును కలిపే బ్రిడ్జిలా ఉండాలి ఇక్కడ తల్లి. పిల్లలకి రూల్స్ పెడితే కుదరదు. పిల్లలకి వాళ్ళకి కారణం కావాలి. వాళ్ళకి ఇలా చెయ్యి, అలా చేయండి కాదు, ఎందుకు చేయాలని అడుగుతారు పిల్లలు. అంచేత కారణం చెప్పాలి. ఆ కారణం ఎలా చెప్తావు? ఫోను వాడద్దంటే కుదరదు, వినరు పిల్లలు. కానీ వాడితే ఏం జరుగుతుందో వాళ్ళకి చెప్పాలి. ఆ ఫోను వాడితే ఏం జరుగుతుంది, దాని పరిణామాలు ఏంటి, అవి పిల్లలకు తెలియపరచాలి. నువ్వు ఫోన్ వాడద్దు అని చెప్తే వినరు పిల్లలు. దానికి కారణం చెప్పాలి. ముఖ్యంగా 15-20 ఏళ్ల వయసులో పిల్లలకి కెరీర్ టెన్షన్ ఏర్పడుతుంది. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నాకు మంచి ఉద్యోగం వస్తుందా రాదా, ఇటువంటి టెన్షన్లు మొదలవుతాయి. ఆ సమయంలో అమ్మ ఇచ్చే సలహా వారిని జీవితాంతం ప్రభావితం చేస్తుంది. చాలా ముఖ్యమైనది ఇది. చెప్పాలి తల్లి, అమ్మా నేనున్నా, నీకేం పర్వాలేదు, నీ ఇష్టం వచ్చి నువ్వు జాగ్రత్తగా చేసుకో, నేనున్నా నీకు వెనకాల అని ఒక భరోసా ఇవ్వాలి తల్లి. అటువంటి భరోసా కనుక తల్లి ఇస్తే ఆ బిడ్డల ఆత్మహత్యలు ఇటువంటి వాటి జోలికి వెళ్ళరు అసలు. అసలు. అమ్మ, తల్లి తన బిడ్డలోని చిన్న చిన్న మార్పులను గమనించాలి. ఏంటి ఇలా ఉంటున్నాడు, ఒంటరిగానే కూర్చుంటున్నాడు, ఎవరితో మాట్లాడలేదు ఏంటి, ఆహారం సరిగ్గా తింటం లేదు, ఏం చేస్తున్నాడు, బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు అని గూఢచారులు చేయకూడదు. ప్రేమించే వ్యక్తిలా గమనించాలి. నువ్వు గూఢచారులు చేసావా, మళ్ళీ అదో ప్రమాదం. ప్రేమించే వ్యక్తిలాగా వ్యవహరించాలి. ప్రేమతో పలకరించాలి బిడ్డని. ఏంటమ్మా ఇలా ఉన్నావు, ఏమైంది, ఏంటి అని నెమ్మదిగా స్నేహంగా అడగాలి. బిడ్డ తప్పుడు దారిలో వెళ్తున్నాడని తెలిస్తే నిందించకూడదు. వారిని ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి ఒక వ్యూహం, స్ట్రాటజీ అప్లై చేయాలి. ఆ స్ట్రాటజీ ఏ స్ట్రాటజీ సూటతో తెలుసుకోవాలి. ఆ వ్యూహమే అన్నిటికన్నా పెద్ద వ్యూహం ప్రేమను పంచాలి ఆ పిల్లలకి. తల్లి ప్రేమను పూర్తిగా పంచాలి అటువంటి పిల్లలకి. సార్, ఈ వయసులో పిల్లలు సోషల్ మీడియాకు, గేమింగ్కు లేదా ఇతర వ్యాపకాలకు బానిస అవుతుంటే అమ్మవారిని ఎలా దారికి తీసుకురావాలి? ఎందుకంటే గట్టిగా చెబితే తిరుగుబాటు చేస్తున్నారు. అవునమ్మా, ఈ వయసులో బిడ్డకు తల్లి ఇచ్చే పెద్ద బహుమతి, అతిపెద్ద బహుమతి వినడమే. ఆ బిడ్డలు చెప్పే మాటలు వినడమే తల్లి ఇచ్చే పెద్ద బహుమతి ఆ వయసులో. లిజనింగ్. మీరు ఎంత ఎక్కువగా వాళ్ళు చెప్పే మాటలు వింటారో, పిల్లలు చెప్పే మాటలు వింటారో, ఆ బిడ్డ మీకు అంత దగ్గర అవుతాడు. అమ్మ అంటే కేవలం జన్మ ఇచ్చిన వ్యక్తి కాదు, తన బిడ్డలోని గందరగోళాన్ని తుడిచివేసి స్పష్టతనిచ్చే వెలుగు. ఆ వెలుగులో పెరిగిన బిడ్డ ఎప్పటికీ దారి తప్పడు. ఆ తల్లే ఒక వెలుగు. ఆ వెలుగులో పుట్టి, ఆ వెలుగులో ప్రవర్తించి, ఆ వెలుగులో పెరిగిన బిడ్డ తప్పుడు పనులనేవి చెయ్యడు, తప్పుదారిన నడవడు. ఎవరు కూడా నడవరు. ఆడపిల్ల అవనివ్వండి, మగపిల్ల ఆడవనివ్వండి, ఎవరు కూడా తప్పుడు దారిని వెళ్ళరు. ఇంకే తల్లి ఇచ్చే వెలుగు అటువంటిది, తల్లి చూపించే ప్రేమ అటువంటిది.
చాలా అద్భుతంగా చెప్పారు సార్. 10 నుండి 20 ఏళ్ల మధ్య అమ్మ చూపే సహనమే ఆ బిడ్డను రేపొక నిలకడైన వ్యక్తిగా మలుస్తుందని అర్థమైంది. ఇదివరలో మా 9 ఛానల్ ద్వారా రేపట పౌరుల యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో టీచర్ల పాత్ర ఏమిటి అన్న దాని మీద చర్చించి వీడియో రిలీజ్ చేస్తాం. అలాగే ఇప్పుడు తల్లి పాత్ర మీద ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాం. ఇది ప్రతి తల్లి చూడవలసిన వీడియో, ప్రతి బిడ్డ చూడవలసిన వీడియో, ప్రతి వ్యక్తి చూడవలసిన వీడియో. అంచేత మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మీరు కామెంట్స్ తెలియపరచండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. దానివల్ల మాకు ఇంకా వీడియోలు చేసే అవకాశం వస్తుంది, చేయగలం. అంచేత మీరు కామెంట్స్ చేయండి. అలాగే నా కోరిక, మీరు మా ఛానల్ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి బెల్ ఐకాన్తో. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇదే సమాజం రేపటి పౌరుల వ్యక్తిత్వం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అన్న దాని మీద నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తాం. ఈ సమాజం టీచర్స్ యొక్క ప్రభావం చూసాం ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు తల్లి ప్రభావం చూసి చర్చించుకున్నాం ఈరోజు. రాబోయే 2-3 రోజుల్లో సమాజం ఎటువంటి ప్రభావం చూపిస్తుంది యువత మీద అన్న దాని మీద చర్చించుకున్నాం నెక్స్ట్ వీడియోలో. జై హింద్. చర్చ ముగించే ముందు ఒక్క మాట. ఈ ప్రపంచంలో ఏ యూనివర్సిటీ నేర్పలేని పాఠాలను అమ్మ తన ఒడిలో నేర్పిస్తుంది. ఒక బిడ్డను డాక్టర్గానో ఇంజనీర్గానో చేయడం గొప్ప కాదు, ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దడమే తల్లి సాధించే అసలైన విజయం. ఆ నిర్మాణంలో ప్రతి అమ్మ ఒక గొప్ప త్యాగధని, ఒక అద్భుత శిల్పి. తల్లులందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. చూశారుగా, చిన్నప్పుడు అమ్మ స్పర్శ ఎంత ముఖ్యమో, ఎదిగే వయసులో అమ్మ భరోసా అంతకంటే ముఖ్యం. బిడ్డ రెక్కలు విప్పుకుని గరడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆ రెక్కలకు బలాన్నిస్తూనే సరిహద్దులను గుర్తుచేసే శక్తి అమ్మ. ఈ విశ్లేషణ ప్రతి తల్లికి, ప్రతి బిడ్డకు ఒక కనువిప్పు కావాలని కోరుకుంటూ మీ మిథున. సెలవు. నమస్కారం.